హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయితే మరి ఇది మన తెలుగు సంవత్సరాది కాకపోయినా ఆంగ్లేయులు మనల్ని విడిచిపెట్టిపోయినా వాళ్ళు వదిలేసినవన్నీ కూడా మనం ఇంకా వాడుతూనే ఉన్నాం. అందుకే ఇది జరుపుకోవాల్సి వస్తుంది. పైగా మరి కొంతమంది ఇదేదో మన పండగలాగే ఫీల్ అయిపోతూ ఎంజాయ్ చేయడం కోసమే ఈ పండగ అన్నట్టు కొంతమంది ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మరి అలానే వాళ్ళ మటుకు వాళ్ళు న్యూ ఇయర్ ఎంజాయ్ చేయకుండా పడుకున్న ఆత్మనైతే లేపారు. మరి వాళ్ళకేం జరిగింది అనే దాని గురించి ఈ రోజు వీడియోలో చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్టే. లైక్లు షేర్లు కొట్టమని కాదు, ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. దానివల్ల మంచి ఫీల్ వస్తుంది. అంతేకాదు, డైరెక్ట్ గా కథలో మీరే ఉంటారు. మరి వెళ్ళిపోదామా? అర్జున్, ప్రియా, రాఘవ్, రేణు. మరి వీళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాదు, పేర్స్ కూడాను. అర్జున్, ప్రియా ఇద్దరు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. రాఘవ్, రేణు అయితే మరి 2 మెట్లు ముందుకే ఉన్నారు. అర్జున్, ప్రియా, రేణు ముగ్గురు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోని జాబ్ అయితే చేస్తున్నారు. రాఘవ్ తను వేరేగా సొంతగాను బిజినెస్ పెట్టుకోవాలని ప్లాన్స్ లోనైతే ఉన్నాడు. మరి అందుకనే ఇంతకాలం రేణు, రాఘవ్ పెళ్లి చేసుకోకుండా ఆగారు. పెళ్ళంటే చేసుకోలేదు గాని అన్నీ అయిపోయాయి. వాళ్ళు చాలా క్లోజ్. అర్జున్ మటుకు లాస్ట్ ఇయరే ప్రియాకి ప్రపోజ్ చేశాడు. ప్రియా ఒక 6 నెలలు పక్కనైతే పెట్టేసింది అర్జున్ని. ఆ తర్వాత మెల్లగా రేణు, రాఘవ్ వల్ల మళ్ళీ ప్రియా అర్జున్తో మాట్లాడి అలా వాళ్ళిద్దరూ క్లోజ్ అయితే అయ్యారు. మరి ఇప్పుడు ఓకే ఓకే. అయితే అది 31st నైట్ డిసెంబర్. అందరికీ వారి వారి ప్లాన్స్ అయితే ఉన్నాయి. కానీ వాళ్ళకి ప్రాజెక్ట్ ఉండడంతోనే ప్రియా, రేణు, అర్జున్ వాళ్ళ పనిలోనైతే చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజు మార్నింగే వాళ్ళకి వర్క్ చాలా ఎక్కువైంది. వాళ్ళ టెన్షన్లోనైతే ఉన్నారు. మరి రాఘవ్ ఎన్నోసార్లు రేణుకైతే కాల్ చేశాడు. ఆయన కూడా వర్క్ బిజీ వలన లిఫ్ట్ అయితే చేయలేదు. ఆ తర్వాత అర్జున్కి అయితే చేశాడు. అర్జును, రే, ఏమీ అనుకోవద్దు, ఈరోజు మాకు చాలా బిజీగా ఉంది. అంతేకాదు 31st కూడాను. ఇంక దానివల్ల బిజీ బిజీగా ఉన్నాం. ఈవినింగ్ కాల్ చేయమంటావా అంటూ అడుగుతున్నాడు. రే, నేను చెప్పేది విను. ఈరోజు 31st నైట్ మనం బాగా ఎంజాయ్ చెయ్యాలి. అంతేకాదు, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అని అంటున్నాడు. సరే, ఇప్పుడు కొంచెం బిజీ, తర్వాత మాట్లాడతాను అని చెప్తూ కాల్ అయితే కట్ చేసేశాడు. రాఘవ్ కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడాను అర్థం చేసుకున్నాడు. తన పనిలోనైతే తను మునిగిపోయాడు. అయితే ఈలోగా సాయంత్రం 5:30 అయితే అవుతుంది. క్యాఫెటేరియా దగ్గర కూర్చున్న ప్రియా, రేణు ఇద్దరునైతే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు బాగా వర్క్ ఎక్కువైపోయింది. అంతేకాదు, ఇంట్లో టెన్షన్ కూడా ఎక్కువైపోయింది. అమ్మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టేశారు. ఈ అర్జున్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని ప్రియా అయితే మాట్లాడుతుంది. ఈలోగా వెనక నుంచి అర్జున్ అయితే వచ్చాడు. ఏంటి, గర్ల్స్ ఇద్దరు నా గురించే మాట్లాడుకుంటున్నారనుకుంటా అని అంటున్నాడు. అవును బాబు, మరి నీ గురించి తప్ప ఇంకేం మాకు టాపిక్ ఉండదా అని రేణు అయితే అంటుంది. అదే అదే, ఏంటి ప్రియా, ఏంటి ప్రాబ్లం అని అంటున్నాడు. ప్రియా కాస్త కళ్ళంట నీళ్లు తిప్పుకుంది. ఎందుకనంటే ప్రియా వాళ్ళది కొంచెం ఆర్థరైజ్డ్ ఫ్యామిలీ. మరి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ నాన్నగారు చెప్పిందే వేదం. అంతేకాదు, ప్రియా సంపాదిస్తుందన్న మాట గాని తను ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడాను లెక్క అయితే చెప్పాలి. ప్రియా తర్వాత ఒక చెల్లి అయితే ఉంది. తను ఇంకా చదువుకుంటుంది. మరి అందుకనే ప్రియాకి పెళ్లి చేసేస్తే ఇంకా మా బాధ్యతలు సగం వరకు తీరిపోతాయని వాళ్ళింట్లోని
పెళ్లి సంబంధాలు అయితే చూస్తున్నారు. ఆ విషయం అర్జున్కి ఎలా చెప్పాలి? ఇంకా నిన్నగాక మొన్నే కదా ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు పెళ్ళంటే ఒప్పుకుంటాడా లేదా అని భయపడుతుంది, బాధపడుతుంది. అనవసరంగా ఈ రిలేషన్లోకి వచ్చానేమో అని కూడా అనుకుంటుంది. అందుకనే తను అలానే ఉండిపోయింది. ఈలోగా రేణు అందుకొని, అర్జున్, నీతోని ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అదేంటంటే ప్రియ వాళ్ళ ఇంట్లోని తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట. ఏవో ప్రపోజల్స్ కూడా వచ్చాయంట. అది చెప్తామనే అంటూ, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఇమీడియట్ గా పెళ్లి చేసుకోగలవా అని రేణు అయితే అంటుంది. ఆ మాటలకి అర్జున్ అయితే తెగ సంబరపడిపోయాడు. నిజంగానా? సరే అయితే ఇప్పుడే వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి అడుగుతాను అని అంటున్నాడు. ఆ మాటలకి ప్రియ షాక్ అయిపోయింది. ఏంటి, మా ఇంటికి వచ్చి అడుగుతావా? నీకు ఓకేనా? పర్వాలేదా? మీ ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటే, నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నో చెప్పరు. నాకెప్పుడో ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తారు. ప్రియాని ఎప్పుడు తీసుకొస్తావని మా అమ్మ అడుగుతుంది. మా అమ్మకి ఎప్పుడో చెప్పేశాను తెలుసా అని అన్నాడు. అంతే, ప్రియ చాలా హ్యాపీ ఫీల్ అయింది. వచ్చి గట్టిగా అర్జున్ అయితే హక్ చేసుకుంది. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ. నన్ను అర్థం చేసుకుంటావని అనుకోలేదు అని అంటుంది. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏముంది? ఇద్దరం జాబ్ చేస్తున్నాం. పైగా ఇద్దరం వెల్ సెటిల్డ్. ఇప్పుడు పెళ్లి చేసుకోపోతే ఇంకెప్పుడు చేసుకుంటాను? అయినా ప్రేమించింది అందుకే కదా అని అంటున్నాడు. ఏమో బాబు, నువ్వు నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవేమో, తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగాలంటావేమో అని చాలా భయపడ్డా అని అంటుంది. నీకెందుకా భయం? నేనున్నానుగా అంటూ తన చేతిని గట్టిగానైతే పట్టుకున్నాడు. ఈలోగా రాఘవ్ దగ్గర నుంచి మళ్ళీ రేణుకైతే కాల్ వస్తుంది. ఓ షెట్, వీడికి ఇందాకలే చేద్దామనుకున్నాను అంటూ వెంటనే లిఫ్ట్ చేసింది. రాఘవ్, ఎక్కడున్నావ్రా అని అంటుంది. నేనెక్కడుంటాను? మా ఇంట్లోనే ఉన్నాను. మీరెక్కడున్నారు? ఇందాకలా అర్జున్ గడికి కూడా చేశాను. వాడేమో బిజీ అని కాల్ కట్ చేశాడు. వెదవ, మళ్ళీ చేయలేదు అని అంటున్నాడు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు, ఇస్తున్నాను, వాడినే తిట్టు అంటూ ఇచ్చింది. ఏ అర్జున్, ఏంట్రా, ఇందాకలు చేస్తానన్నావు, మళ్ళీ చేయలేదు అని అంటూ ఉంటే, సారీరా, మర్చిపోయాను. సరే, ఇందాకలేదో చెప్తున్నావు, ఎక్కడికో వెళ్ళాలి, పార్టీ అంటున్నావు అని అంటూ ఉంటే, అదేరా, మన ఊరు చివరన మా చిన్నన్న వాళ్ళది ఒక పెద్ద బంగ్లా అయితే ఉంది. ఆ బంగ్లా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. అక్కడికి వెళ్దామా అని అంటున్నాడు. అక్కడకా? ఖాళీగా ఉంటుంది అంటున్నావు, పైగా అంత చివరికి? బాగుంటుందా? అక్కడ ఎంజాయ్ చేయగలమా అని అంటున్నాడు. చాలా బాగుంటుంది, నేను చెప్తున్నానుగా, ఒక్కసారి వెళ్దాంరా, వీళ్ళని కూడా తీసుకువెళ్దాం అని అంటూ ఉంటే, రేణు ఓకే గాని ప్రియా వస్తుందో రాదో అంటూ ప్రియాకాస్ చూసి మాట్లాడుతున్నాడు అర్జున్. ఏంటి, ఎక్కడికి అని అంటుంది. అదే, నైట్, ఈరోజు 31st నైట్ కదా, అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామని రాఘవ్ ప్లాన్ చేశాడు. వాళ్ళ చిన్నాన్నగారి వాళ్ళ బంగ్లా ఏదో ఉందంట ఊరవతల, అక్కడికి వెళ్దామా? నీ ఇంట్లో ఒప్పుకుంటారా అని ప్రియా చేతినైతే గట్టిగా హోల్డ్ చేశాడు. ప్రియా 2 నిమిషాలు ఆలోచించి, సరే, నువ్వే కదా టీం లీడర్వి, చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది, ఈ రోజు నైట్ షిఫ్ట్ లోని అది కంప్లీట్ చేస్తే రేపంతా ఫ్రీ అవ్వచ్చు అని అమ్మ వాళ్ళకి నువ్వే చెప్పేసేయ్, నేను కాల్ చేసి ఇస్తాను అని అంటుంది ప్రియా. రేణు ప్రియాని చూస్తూ, ఏయ్ ప్రియా, నువ్వు కనిపించని దొంగవే అని అంటుంది. సర్లే, అది తర్వాత, ముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా అని అంటుంది. ఈలోగా, సరేరా రాఘవ్, నువ్వెక్కడుంటావు, అక్కడికి మేము వచ్చేస్తాము, అందరం కలిసి వెళ్ళిపోవచ్చు అని అర్జున్ అయితే చెప్పి కాల్ అయితే కట్ చేసేసాడు. ఈలోగా ప్రియా వాళ్ళ ఇంటికైతే కాల్ చేసింది. వాళ్ళ నాన్న లిఫ్ట్ చేశాడు. అంతే, ప్రియా వణికిపోతుంది భయంతోని. నాన్నగారు, అదేంటంటే నైట్ షిఫ్ట్ ఉందండి, మాకు కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, దాని గురించి ఇదిగోండి మా టీం లీడర్ మాట్లాడతారంట అంటూ
అర్జున్కైతే ఇచ్చేసింది. ఆ హలో అని అంటూ ఉంటే అర్జున్ కూడా కొంచెం భయపడుతూనే గంభీరంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ అంకుల్ గారు, ఈరోజు చాలా ఎక్కువ వర్క్ ఉంది. ఈ రోజు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మాకే హెడేక్ కింద మారుతుంది. మా టీం వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. ప్రాబ్లం ఏం లేదు, అయిపోగానే పంపించేస్తాం అని చెప్తున్నాడు. ఆ సరే, మధ్యలోని కాల్ చేయమని చెప్పండి అని చెప్పి కాల్ అయితే కట్ చేసేశాడు. అమ్మయ్య అనుకుంది ప్రియ. మరి ప్రియ దగ్గర ఎప్పుడు డబ్బులైతే ఉండవు. రేణుకి తను సంపాదిస్తున్న డబ్బులతో పాటు రాఘవ్ కూడా ఖర్చు పెడుతూ ఉంటాడు. రేణు వాళ్ళ అమ్మ నాన్న ఊర్లోనైతే ఉంటారు. తన ఒక్కరిదాయే ఇక్కడైతే జాబ్ చేస్తూ ఒక పీజీలోనైతే ఉంటుంది. తన్ని అడిగిన వారు, తను వేలెత్తి చూపేవారు ఎవ్వరూ లేరు. అందుకనే తనంతా ఫ్రీగానైతే ఉంటుంది. మరి రేణు ప్రియతోని ఇలా అయితే అంటుంది, పద షాపింగ్ చేద్దాం, రాత్రికి ఏమైనా మంచి డ్రెస్సులు కొనుక్కుందాం అని అంటుంది. నా దగ్గర డబ్బులు లేవే, నీకు కూడా తెలుసుగా అని అంటూ ఉంటే ఈలోగా ఆ కన్వర్సేషన్ అంతా వింటున్న అర్జున్ అక్కడికి వచ్చి, నీ దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర ఉన్నాయి కదా, ఇదిగో అంటూ డబ్బులు తీసిచ్చాడు. వద్దు అర్జున్ వద్దు అంటూ ఉంటే, అలా ఏం వద్దు, తీసుకో, మరి పెళ్లి చేసుకున్నా కూడా ఇలానే ఉంటావా అని అంటున్నాడు. అదేం కాదులే అంటూ తన దగ్గర నుంచి డబ్బులైతే తీసుకుంది. అర్జున్, కేక్ అది అంటూ ఉంటే, నేను అవన్నీ అరేంజ్ చేస్తానులే, మీరిద్దరూ వెళ్ళి నచ్చిన డ్రెస్సులు కొనుక్కొని రండి అని చెప్పి పంపించాడు. వాళ్ళిద్దరూ చక్కగా ఒక గంట సేపు షాపింగ్ అయితే చేసుకున్నారు. మరి తిరిగి మళ్ళీ వాళ్ళ ఐటీ కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసారు. అర్జున్కైతే కాల్ చేస్తున్నారు. ఇదిగో వచ్చేస్తున్నా అంటూ కిందకైతే వచ్చేశాడు. వాళ్ళ ముగ్గురు కలిసి రాఘవ్ ఉంటున్న బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్లారు. అక్కడ రాఘవ్ని పికప్ చేసుకొని లొకేషన్ పెట్టుకొని ఆ వేలోనైతే వెళ్తున్నారు. రాఘవ్ ఇలా అంటున్నాడు, ఇదిగో అది చాలా పెద్ద బంగ్లా, చాలా బాగుంటుంది, మా మా చిన్నాన్నదే అది. కానీ వాళ్ళు అబ్రాడ్ లో ఉండడం వల్ల దీన్ని మా నాన్నకైతే అప్పచెప్పారు. మా నాన్న అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. ఎక్కువ శాతం నేనే వెళ్ళి అక్కడంతా చూసుకుంటూ ఉంటాను అని వాళ్ళకైతే చెప్తున్నాడు. చిన్నప్పుడు అక్కడైతే ఎంత బాగా ఆడుకునేవాళ్ళం తెలుసా. పైగా నాన్న ఈ రోజు ఒకసారి అక్కడికి వెళ్ళి రమ్మన్నారు. మార్నింగ్ వెళ్ళడం కుదరదు, నైట్ వెళ్ళి చూసుకొస్తానులేండి అని చెప్పేశాను అని అంటున్నాడు. రేణు తనకాస చూస్తూ నవ్వుతోంది. సరే ఒకసారి పక్కన ఆపరా అని అంటున్నాడు. ఎందుకురా అంటూ ఉంటే, నువ్వు ఆపు చెప్తా అంటూ బండ ఆపగానే కిందకు దిగి, నేను రేణు పక్కన కూర్చుందాం అనుకుంటున్నాను, ప్రియా ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫ్రంట్కి వెళ్ళి కూర్చోవా అని అంటున్నాడు. అర్జున్కి ప్రియాకి కూడా అదే కావాలి. తనైతే నవ్వుకుంటూ సరే అని ముందుకైతే వచ్చేసింది. ఇంకంతే, వెనక్కి వచ్చిన రాఘవు రేణుతో మాట్లాడుతూ తనతోనే అలా టైం స్పెండ్ చేస్తున్నాడు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళైతే ఉన్నారు. మరోపక్క అర్జున్ ప్రియకాసి చూస్తూ ముందుకైతే చూడట్లేదు. ఏ ముందుకు చూడు, నాకు భయం వేస్తుంది, పైగా ఇక్కడంతా చాలా చీకటిగానైతే ఉంది, ఏంటి లొకేషన్ ఇలా ఉంది అని అంటుంది. యాక్చువల్గా ఇవన్నీ తోటలు, మరి రాఘవ్ వాడు వాళ్ళ చిన్నాన్న ఇక్కడ తక్కువకి వస్తుందని కొని పడేసినట్టున్నారు అని నవ్వుతూ చెప్తున్నాడు. రేయ్ నువ్వు ముందుకు చూసి నడుపు అని రాఘవ్ అయితే అంటున్నాడు. ఇంకా అలానే వాళ్ళు మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడంతా చిమ్మ చీకటి, పైగా అది రాత్రి 9:30 అయితే అవుతుంది. అటుపక్కకి వెహికల్స్ కూడా పెద్దగా వెళ్ళట్లేదు. కారణం ఏంటి అనంటే అవన్నీ మామిడి తోపులు, ఇంకా నిర్జన ప్రదేశాలు. అటుపక్క చాలా తక్కువ మంది మాత్రమే వెళ్తారు. అదే అలాంటి ఎస్టేట్లు ఉన్నవాళ్ళు మాత్రమే. పైగా అది 31st నైట్ కావడంతోనే అక్కడ జనమే లేరు. జనసంచారం లేని అటువంటి ప్రదేశంలోకి వెళ్తూ ఉంటే ఎందుకనో ప్రియకి భయం వేస్తుంది. అర్జున్, నాకెందుకో ఇక్కడ భయం వేస్తుందిరా అని అంటుంది. నేనుంటుండగా నీకెందుకు భయం, ఇదిగో వాళ్ళు కూడా ఉన్నారు,
అంటూ ఫాస్ట్గానైతే పోనిస్తున్నాడు. ఈలోగా ఏసీ ఎందుకో పనిచేయడం లేదు. ఇదేంటి ఉన్నట్టుండి ఉక్కపోస్తుంది అని అడుగుతుంటే ఏసీ పనిచేయలేనట్టుంది, గ్యాసు గ్యాస్ పోయినట్టుంది అని అంటున్నాడు అర్జున్. సరే అయితే విండోస్ ఓపెన్ చెయ్యి, ఇదంతా చాలా మంచి ప్రదేశం, చల్లగా ఉంటుంది అని విండోస్ అయితే ఓపెన్ చేసుకున్నారు. చాలా చల్లగా గాలైతే కొడుతుంది వాళ్ళ మీదకి. వాళ్ళు అలానే ముందుకైతే వెళ్లారు. కొంచెం సేపు అయ్యేసరికి అర్జున్కి నేచర్ కాల్. మరి వెంటనే వెళ్ళాలి. అక్కడ చూస్తే పక్కనే ప్రియా అయితే ఉంది. ఎలారా దేవుడా అని అనుకుంటున్నాడు. ఈలోగా రాఘవ్, రేయ్ ఒకసారి పక్కకు తీసి ఆపు అని అంటున్నాడు. అమ్మయ్యా అనుకుంటూ వెంటనే కారునైతే పక్కన ఆపాడు. పద అలా వెళ్ళొద్దాం అని అంటున్నాడు. ప్రియా వెనక్కి తిరిగి రేణును చూసి నవ్వుతుంది. "ఉమ్, వెళ్ళండి వెళ్ళండి" అంటూ ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఈలోగా ప్రియకైతే కాల్ వస్తుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి. అంతే, భయపడిపోతుంది. ఏ ఇప్పుడు ఎలాగే, నాన్నకేం చెప్పాలి అని అంటూ ఉంటే, నేను వర్క్ లో ఉన్నాను నాన్న, తర్వాత కాల్ చేస్తానని చెప్పేసాయి అంటూ రేణు అయితే అంటుంది. నాకు భయం వేస్తుంది అంటూనే ప్రియా అయితే కాల్ లిఫ్ట్ చేసింది. అంతే, ఏమా ఏం చేస్తున్నావు, వర్క్ అయిపోయిందా, ఎన్ని గంటలకు వస్తావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నాడు వాళ్ళ నాన్న. ఆ నాన్నగారు, వర్క్ అవుతుందండి, తొందరగానే వచ్చేస్తా, ఒక 3:30 అలా అవుతుందేమో ఇంటికి వచ్చేసరికి అని అంటూ ఉంటే, మరి ఎలా వస్తావు, క్యాబ్ వాడు అప్పుడు ఉంటాడా, పర్వాలేదా, సేఫేనా, నీతో పాటు రేణునైతే తీసుకురా, ఇద్దరు కలిసి మన ఇంట్లో ఉందరు, రేపు మార్నింగ్ తను వెళ్ళిపోతుందిలే తన పీజీకి అని వాళ్ళ నాన్న అయితే కంగారు పడుతూ చెప్తున్నాడు. నాన్నగారు కంగారు పడకండి, రేణు నాతోనే ఉంది, ఇదిగోండి అని రేణుకు కూడా ఇచ్చింది. ఈలోగా అర్జున్ రాఘవులు ఇద్దరు కొంచెం దూరం వెళ్లి ఒక చెట్టు దగ్గర అయితే నించున్నారు. ఈలోగా అర్జున్, నాకు అర్జెంట్ రా, నేను అవతలకి వెళ్తానంటూ లోపలికి వెళ్లి ఒక చెట్టు దగ్గర అయితే నించున్నాడు. ఇంకా రాఘవు తన పని అక్కడే కానిచ్చి సిగరెట్ తీసి కాలుస్తూ ఉన్నాడు. అర్జున్ అలా వెళ్లి తన పని చేస్తున్నప్పుడు ఎవరో తన్నే చూస్తున్నట్టు చెట్టు మీద నుంచి తనకైతే అనిపిస్తుంది. అర్జున్ అవేం పట్టించుకోకుండా గబగబా తన పని చేసుకుని వచ్చేబోతూ ఉంటే ఎవరో అర్జున్ని పిలిచినట్టుగా వినిపించింది. అంతే, వెంటనే పైకి చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. నన్ను పేరు పెట్టి ఎవరు పిలిచారు అని అనుకుంటున్నాడు. ఈలోగా రాఘవ్ అటుపక్క నుంచి, రే అర్జున్, ఇంకా ఎంతసేపు, రారా బాబు అని అంటున్నాడు. ఈలోగా ఆహా, వీడే అయ్యుంటాడు అని గబగబా తనైతే వచ్చేశాడు. ఇంకిద్దరూ వచ్చి కారెక్కి కూర్చున్నారో లేదో, ఏదో తెలియని ఫీలింగ్ అర్జున్ మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టు బరువుగానైతే అనిపిస్తుంది. మరి అదేమీ పట్టించుకోకుండా తను లొకేషన్ చూసుకొని ముందుకైతే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్లారో లేదో, అక్కడి నుంచి ఆ బంగ్లా అయితే క్లియర్ గా కనిపిస్తుంది. పూర్తిగా చీకటిగా ఉన్నప్పటికీ కూడాను బంగ్లా చాలా అందంగా, చాలా పెద్దదిగానైతే కనిపిస్తుంది. రే, మీకింత వస్తుందా, అందుకేనా నువ్వు ఓన్గా బిజినెస్ పెడదామనుకుంటున్నావు అని అంటున్నాడు అర్జున్. ముందు చూసుకొని నడపరా, తర్వాత మాట్లాడదు గాని అనేసరికి గేట్ దగ్గరికి అయితే వచ్చేశారు. ఇంకా అది తెరుచుకొని లోపలికి వెళ్లేసరికి వాళ్ళకి ఆ బంగ్లా అయితే చాలా బాగా నచ్చేసింది. అవును, క్లీనింగ్ చేపిస్తారా ఎప్పటికప్పుడు, లేకపోతే ఇప్పుడు మనం చాటా చీపురు పట్టుకొని ఊడ్చుకోవాలా, ఎలాంటి ప్లేస్కి తీసుకొచ్చావురా బావా అని అంటున్నాడు. "ఉమ్, సరే పదండి ముందు" అంటూ లోపలికైతే తీసుకువెళ్ళాడు. అది చాలా బాగుంది, మంచి ప్యాలెస్ లాగా అయితే కట్టుకున్నారు. వీళ్ళు లోపల అడుగు పెట్టేసరికి చిమ్మ చీకటిగానైతే ఉంది. వెంటనే రాఘవ్ మెయిన్ అయితే ఆన్ చేశాడు. అంతే మరి, అది నిజంగా ప్యాలెసే. లోపలికి వెళ్లేసరికి అద్దాల కిటికీలు, వాటికి పరదాలు, పల్చటి పరదాల్లో నుంచి
అవతల బ్యాక్గ్రౌండ్ అంతా భలే కనిపిస్తుంది. పెద్ద పెద్ద జూమర్లు, కాస్ట్లీ ఫర్నిచర్ తో పాటు రవివర్మ ఇంకా చాలా మంది పెయింటింగ్స్ అయితే అక్కడ అక్కడ పెట్టి ఉన్నాయి. మధ్యలో నుంచి పెద్ద పెద్ద మెట్లు అయితే కనబడుతున్నాయి. వావ్, ఇట్స్ రియల్లీ సూపర్ బ్రా అంటూ రేణు రాఘవ్ దగ్గరికి అయితే వచ్చేసింది. మరి దీనికి ఎలా అయిపోతే ఎలా, ఇంకా చాలా సర్ప్రైజ్లున్నాయి అని రేణు కాసి చూసైతే అంటున్నాడు రాఘవ్. అవునా, సరే అయితే అంటూ పైకైతే వెళ్లారు. పైన చుట్టూ ర్యాలీ ఉండి అటుపక్కకి ఒక రూమ్లు, ఇటుపక్కకి ఒక 4 మధ్యలోని భోజనం చేయడానికి ఒక పెద్ద డైనింగ్ హాలు, దాని పక్కనే ఒక పెద్ద కిచెను, ఇలా అయితే ఉంది. వావ్, రియల్లీ సూపర్ రా, చాలా బాగుంది ఇది అని అంటుంది. సరే సరే, ముందు కాస్త ఫ్రెష్ అవుదాం అని అంటున్నాడు. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నప్పటికీ కూడాను అర్జున్ మటుకు ఎందుకనో చాలా నీరసంగానైతే కనిపిస్తున్నాడు. తనకి భుజాలు 2 కూడా నొప్పి చేసినట్టుగానైతే అనిపిస్తుంది. అంతేకాదు, ఏదో తెలియని అనీజినెస్ అయితే తనకి స్టార్ట్ అయింది. ఏంటిలా ఉంది అని అనుకుంటున్నాడు. సరే ఇంకా ఆ అద్దాల్ని చూసుకుంటూ ముందుకైతే ఒక రూమ్ వైపు వెళ్తున్నారు ప్రియా అర్జున్. ఈలోగా సడన్ గా అర్జున్ మీదన ఎవరో ఎక్కి కూర్చున్నట్టుగానైతే కనిపించింది ఒక అద్దంలో. అంతే, షాక్ అయి మళ్ళీ చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఛహ్, ఏంటిది అని అనుకుంటున్నాడు. ప్రియా ఆ రూమ్లోకి అయితే వెళ్ళింది. తనతో పాటుగానే అర్జున్ కూడా వెళ్ళాడు. ప్రియ బెడ్ చూసి వావ్, ఎంత బాగుందో కదా అని అంటుంటే అర్జున్ మటుకు ఏంటో అటు ఇటు దిక్కులు అయితే చూస్తున్నాడు. ఏ అర్జున్, నీకేమైంది అటు ఇటు చూస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదు ప్రియా, కాస్త టైర్డ్ గా ఉంది. అంటే డ్రైవింగ్ చేశాను కదా, అందుకేనేనేమో. నేను స్నానం చేసి వస్తాను, తర్వాత నువ్వు వెళ్ళు గాని అని చెప్పేశాడు. ఇంకా వాళ్ళు ఆ పనినైతే ముగించుకున్నారు. ఈలోగా రాఘవ్, అర్జున్ కిందకి వెళ్లి వాళ్ళ తెచ్చుకున్నవన్నీ కూడాను ఆ డైనింగ్ రూమ్ లోనే సర్దుకున్నారు. కేక్, డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళతో తెచ్చుకున్నారు కదా, అవన్నీ కూడా సర్ది పెట్టేశారు. ఈలోగా వీళ్ళిద్దరూ చూసి చాలా హ్యాపీగానైతే ఫీల్ అయ్యారు. రాఘవ్ రేణు వెనకాతల నుంచి వచ్చి కళ్ళు మూసి, న్యూ ఇయర్ లో నీకొక సర్ప్రైజ్ అని అంటున్నాడు. ఏంటా సర్ప్రైజ్ అని అంటూ ఉంటే తను అలాగే కళ్ళు మూసుకొని ఆ డైనింగ్ దగ్గరికి అయితే తీసుకువచ్చాడు. కళ్ళు విప్పేసరికి అక్కడ మరొక కేక్ అయితే పెట్టాడు. దానిపైన అచ్చం వాళ్ళలా ఉండే ఒక 2 డాల్స్ అయితే అక్కడ వెడ్డింగ్ డ్రెస్సెస్ లోనైతే ఉన్నాయి. మరి ఆ మీనియేచర్స్ ని చూసేసరికి రేణుకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగానా అని అంటుంది. అవును డియర్ అంటూ తన జోబులో నుంచి రింగును తీసి కిందన మోకాలు వేసి రేణుకు చూపిస్తూ విల్ యు మ్యారీ మీ అని అడుగుతున్నాడు. అంతే, అక్కడున్న అర్జున్, ప్రియ హ్యాపీగానైతే ఫీల్ అయ్యారు. వాళ్ళు తెచ్చిన పార్టీ పేపర్స్ వాళ్ళైతే పేల్చారు. అంతే, ధుమ్ అంటూ పైకి చిన్న చిన్న పీసెస్ అయితే ఎగిరాయి. అంతే మరి, ఈలోగా ఎవరో తన్ని తోసినట్టుగానైతే అయ్యింది అర్జున్కి. అంతేకాదు, తన భుజాలు ఈసారి ఇంకా నొప్పొస్తున్నాయి. ఏంటిలా అవుతుంది అని అనుకున్నాడు. అయితే మరి వెంటనే అక్కడున్న షాంపెయిన్ తీసి వాళ్ళందరికీ కూడా పోసాడు రాఘవ్. వాళ్ళు సరదాగా తాగుతూ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ డాన్సులు అయితే వేస్తున్నారు. ఈలోగా ఎందుకో తెలియదు కానీ రేణుకి చిన్నగా కళ్ళు తిరుగుతున్నాయి. నేనింకా డాన్స్ వేయలేను బాబు అంటూ పక్కనైతే కూర్చుంది. ఏమైంది రేణు అంటూ దగ్గరికైతే వెళ్ళాడు. ఉన్నట్టుండి రేణుకి కడుపులో కూడా తిప్పుతుంది. వెళ్ళి వాంతి అయితే చేసుకుంది. ఇంకా రేణుకి ఏమీ అర్థం కావట్లేదు. ఏంటో చాలా ఇబ్బందిగా ఉంది, ఇరిటేటింగ్ గా ఉంది అని అంటుంది. సరే అయితే కాసేపు పడుకుంటావా రేణు అని అడుగుతున్నాడు రాఘవ్. వద్దొద్దు, మనం ఎంజాయ్ చేద్దాం, కిందకి వెళ్దామా అని అంటుంది.
సరేనని వాళ్ళు కిందకు వెళ్ళి అన్ని రూమ్లోనైతే చూస్తున్నారు. వాళ్ళకి ఒక దగ్గర ఒక రూమ్ అయితే కనిపించింది. అదేంటో లాక్ చేసి ఉంది. ఏంటి ఈ రూమ్ లాక్ చేశారు అని అంటూ ఉంటే, ఏమో నాకు తెలీదు. ఎప్పుడూ ఈ రూము లాక్లోనే ఉంటుంది అని రాఘవ్ అయితే అంటున్నాడు. ఏ ఎందుకు తెరవరు? ఏముంది ఇందులో అసలా అంటూ కిటికీలో నుంచి అయితే చూస్తుంది. అక్కడ పూర్తిగాను చీకటిగా ఉండడంతోని ఏమీ కనిపించటం లేదు. రే ఏముందిరా అసలు ఇందులోని అని మళ్ళీ చూసేసరికి ఈసారి రేణు కళ్ళకి ఎవరో అటుపక్క నుంచి చూస్తున్నట్టుగా పెద్ద పెద్ద కళ్ళు, అవి కూడా రెడ్ కలర్లోనైతే కనిపించాయి. అంతే, ఒక్కసారిగా రేణు షాక్ అయి వెనక్కైతే వచ్చేసింది. ఏ రేణు, ఏమైంది? ఇప్పుడే ఇందులోకి వెళ్దామన్నా అంత జడిసిపోతున్నావు అంటూ పైన వెతికి ఒక కీనైతే తీశాడు. ఇదిగో ఇదే దానికి, ఇక్కడిక్కడే పెడుతూ ఉంటారు అంటూ ఓపెన్ చేస్తూ ఉంటే రేణు మటుకు వద్దులేరా, పర్వాలేదులే, మిగతా రూమ్లన్నీ ఉన్నాయిగా, వెళ్ళిపోదామని అంటున్నా ఒప్పుకోకుండా అదైతే ఓపెన్ చేశాడు రాఘవ్. మరి లోపలికి వెళ్లేసరికి చిమ్మ చీకటి. మిగతా రూమ్స్ తో పోల్చుకుంటే ఆ రూమ్ మటుకు చాలా చల్లగానైతే అనిపిస్తోంది. లైట్స్ ఆన్ చేసి చూసేసరికి ఆ రూమ్లోని ఒక కార్నర్లోని ఒక టేబుల్, దాని చుట్టూ క్యాండిల్స్, దానిపైన ఓజా బోర్డ్ అయితే ఉంది. అంతే, అది చూడగానే రాఘవ్, అర్జున్, ప్రియ వావ్, ఇది కూడా ఉందే ఇక్కడ అంటూ దగ్గరికైతే వెళ్లారు. రేణుకు మటుకు ఎందుకనో భయం వేస్తుంది. ఏ వెళ్ళిపోదాం రండి, ఈ రూమ్ ఏమంత బాలేదు అని చెప్తుంటే, అలా అంటావేంటి, మనకి మంచి గేమ్ దొరికింది, ఈ గేమ్ ఆడుకుంటే చాలు, రాత్రి ఇట్టే గడిచిపోతుంది అని అంటున్నాడు రాఘవ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? అదేం పిచ్చి పిచ్చి గేమ్స్, వద్దు, దాని గురించి చాలా విన్నాను, వద్దురా, అదేం ఆడొద్దు అని రేణు అంటున్నా వినిపించుకోకుండా వాళ్ళ ముగ్గురు అక్కడికైతే వెళ్ళిపోయారు. ఇంకా తప్పేది లేక రేణు కూడా వెళ్ళింది. దాని పక్కనే ఒక బుక్ అయితే ఉంది. వెంటనే రాఘవ్ అది తీసి చదువుతున్నాడు. అది వాళ్ళ చిన్నాన్న హ్యాండ్ రైటింగ్ లోనైతే ఉంది. దయచేసి ఈ గేమ్ ఎవరు కూడాను పూర్తిగా తెలుసుకోకుండా ఆడవద్దు అని ముందే హెచ్చరిక అయితే ఉంది. ఏంటో అంటూ ఓపెన్ చేశాడు. ఆ గేమ్ ఎలా ఆడాలి, ఎప్పుడు దాన్ని ఆపాలి, ఎలా ఎండ్ చెయ్యాలి, ఇలాంటి విషయాలన్నీ ఆ బుక్లోనైతే ఉన్నాయి. మరి ఆ బుక్ పక్కన పడేసి, ఓస్ ఇది మనకు తెలీదా ఏంటి, ఎన్నో చూసాం ఇలాంటివి అంటూ అక్కడున్న ఇండికేటర్ని తీసుకొని, ఏం లేదే, ఇదిగో ఈ ఇండికేటర్ ఉందా, ఇది బోర్డు మీద పెట్టి ముందుగా మనం చేతులు కట్టుకొని ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి ఆ తర్వాత ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటూ పిలవాలి. ఇక్కడ చూసావా, నెంబర్స్ 1 to 9 అయితే ఉంటాయి. అలాగే ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి. పైన హలో ఇంకా గుడ్ బై అవి వచ్చాయనుకో, హలో అంటూ వాటిని వెల్కమ్ చేసి ఆ తర్వాత వాళ్ళ పేర్లని, ఎస్ నో ఉన్నది కదా, అది కరెక్ట్ అయితే ఎస్ అని, లేదంటే నో అని, అవే మనకి ఇండికేటర్ తోని ఇండికేట్ చేస్తాయి. అంతే, చాలా సింపుల్, ఏమీ ఉండదు, ఇందులో భయమేముంది, అవి అసలు కనే కనిపించవు అని అంటున్నాడు. ఆ మాటలు వింటున్న రేణు అయితే భయపడుతుంది. అయినా కూడా వాళ్ళందరూ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఆ గేమ్లోనైతే కూర్చుంది. మరి వాళ్ళకి తెలియని ఇంకొక విషయం ఏంటి అనంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి గేమ్స్ అయితే ఆడకూడదు. మరి ఆగండి ఆగండి, ఇక్కడ ప్రెగ్నెంట్ ఎవరు అనా, రేణునే. పాపం ఆ సంగతి రేణుకు కూడా తెలీదు. వాళ్ళైతే కూర్చున్నారు. అయితే మరి వాళ్ళు గేమ్ ఆడడం కోసం ముందైతే లైట్స్ అన్ని ఆఫ్ చేసేశారు. ఈలోగా అర్జున్ వెనకతల ఎవరో ఉన్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది అర్జున్కి. అంతేకాదు, తన ఒళ్ళంతా చల్లగానైతే మారిపోయింది. ఎలా అంటే ఒక ఫ్రీజర్లో కూర్చున్నట్టుగా తనకైతే ఫీలింగ్ కలుగుతుంది. ఉన్నట్టుండి వణికిపోతున్నాడు. ఏ ఏమైంది అర్జున్ అంటూ ప్రియా చెయ్యి అయితే పట్టుకుంది. తన చేతులు చల్లగానైతే తగిలాయి. ఏంటి
నీ చేతులు ఇంత చల్లగా ఉన్నాయి, ఏమైంది నీకు అని అడుగుతుంది. ఏమో, అదేం తెలీదు, చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని అంటున్నాడు. ఆర్ యు ఓకే? ఇక్కడ గేమ్ ఆడదామా, లేదంటే వెళ్ళిపోదామా అని అంటుంది. లేదు లేదు, గేమ్ ఆడదాంలే అని చెప్తూ గేమ్లోనైతే కూర్చున్నారు. అక్కడ క్యాండిల్స్ వెలిగించి అందరూ ఒకరి చేతులు ఒకరైతే పట్టుకున్నారు. ఒక చెయ్యి ఓజా బోర్డు మీద అయితే ఉంది. మరి ఈలోగా అందరూ ఇలా అనండి అంటూ రాఘవ్ అయితే స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా మాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారా? మాట్లాడాలి అనుకుంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. మాతో మాట్లాడాలి అనుకుంటే ఇదిగో ఈ ఇండికేటర్ ఉందిగా, ఇండికేటర్ ద్వారా మా చేతిని కదపండి అని అంటున్నాడు. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఎందుకనంటే స్టిల్ ఆ ఇండికేటరు అక్కడే అలానే ఉంది. అయితే మరి మళ్ళీ ఇలా అండం మొదలు పెట్టారు రాఘవ్. మీకే అడుగుతున్నా, ఎవరైనా ఉన్నారా? మీకు ఏవైనా కోరికలున్నాయా? మీరు అకాల మృత్యు చెందారా? లేదానంటే ఏదైనా కోరిక ఉంటే అవి తప్పకుండా నెరవేర్చడానికి చూస్తాను. ఇక్కడ ఎవరైనా ఉంటే ప్లీజ్ రండి అని అంటున్నాడు. ఏయ్, ఎవరైనా ఉంటే వస్తారులేరా, నువ్వంత గట్టిగా అరవనక్కర్లేదా అంటూ రేణు అయితే అంటుంది. దానికి ప్రియ కూడా నవ్వుతోంది. ఇంకా అర్జును ఎందుకనో చిరాగ్గానైతే మారిపోతున్నాడు. మళ్ళీ ఇంకోసారి రాఘవ్ అయితే గట్టిగా అరిచాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేసరికి వెంటనే వారు పట్టుకున్న ఆ ఇండికేటరు కొంచెంగా మూవ్ అయ్యింది. అంతే, ఒకరి ముఖాలు ఒకరైతే చూసుకుంటున్నారు. రాఘవ్, అర్జున్ ఆ ఇండికేటర్ని కదుపుతూ ప్రియని ఇంకా రేణుని భయపెడుతున్నారేమోనని వాళ్ళిద్దరూనైతే అనుకున్నారు. అందుకనే అది చూసి కూడాను నవ్వుకుంటున్నారు. మరిలోగా రాఘవ్ మటుకు భయపడుతున్నాడు. ఇదేంటి, నిజంగానే ఎవరో ఉన్నారు అని. మీరు మీరు నిజంగానే ఇక్కడికి వచ్చారా అని అంటూ ఉంటే ఎస్ అని ఇండికేటర్ అయితే చూపించింది. అమ్మయ్యా, హలో, మీ పేరేంటి, మీ పేరేంటి అని మళ్ళీ రాఘవ్ అయితే రిపీట్ చేశాడు. అంతే, ఈలోగా ఇండికేటరు తన పేరు వైపు అయితే తీసుకువెళ్తుంది. ఎస్ డబ్ల్యూ ఏ టి హెచ్ ఐ. స్వాతి, స్వాతియా? ఎవరా స్వాతి అని ప్రియా ఇంకా రేణు అంటున్నారు. స్వాతి అనేసరికి రేణుకి చాలా కోపం వచ్చింది. ఏయ్, ఇదంతా నువ్వే కదా చేస్తున్నావు అని రాఘవ్తో అంటూ నేను వెళ్ళిపోతున్నాను అని లేవబోయింది. అంతే, రాఘవ్ భయపడిపోతూ తన మొహాన్ని తుడుచుకుంటూ ఏయ్, ఇది నేను చెయ్యట్లేదే, దానంతట అదే మూవ్ అవుతుంది అని అంటున్నాడు. ఆ మాటలకి రేణు భయపడిపోతూ మళ్ళీ అక్కడే ఉంది. నిజంగానా, నిజంగానా అని అడుగుతుంది. నిజంగానే అని చెప్తున్నాడు. ఈలోగా అక్కడున్న క్యాండిల్స్ కొన్ని అయితే ఆరిపోయాయి. గాలి అయితే లేదు, ఎలా ఆరిపోయి ఉంటాయి అని ఒకరి మొహం ఒకరైతే చూసుకుంటున్నారు, భయపడిపోతున్నారు. ఈలోగా మళ్ళీ తను ధైర్యం చేసి మేడం, స్వాతి మేడం, మీరు మీరు మేం పిలిచినందుకే వచ్చారా అని అడుగుతున్నాడు. దానికి సమాధానంగా నో అని ఇచ్చింది. అంతే, మరి భయపడిపోయారు. మరి మరి మేం పిలకుండా మీరెలా వచ్చారు, మీరు అసలు ఎవరు అని రాఘవ్ అయితే అడుగుతున్నాడు. పక్కనున్న అర్జున్, ప్రియ, రేణు భయపడిపోతున్నారు. ఈలోగా మళ్ళీ ఇండికేటర్ అయితే మూవ్ అవుతుంది. ఏ ఆర్ జే యు ఎన్ అని చూపించింది. అంతే, అందరూ అర్జున్ కాస్ అయితే చూశారు. అర్జునా, అర్జున్ కోసం వచ్చారా? ఆ అర్జున్ మీకేమవుతాడు అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటే ప్రియాకి కోపం వచ్చేస్తుంది. అర్జున్, ఎవరి స్వాతి, అసలు నీతో రావడం ఏంటి అని అడుగుతుంది. నాకు తెలీదు, నాకు ఎవరో తెలీదు అని అర్జున్ అయితే గట్టిగా అరుస్తున్నాడు. ఈలోగా దూరం నుంచి ఎవరో అమ్మాయి నవ్వినట్టుగానైతే వినిపించింది.
భయంతో ప్రియా అయితే చేతులు తీసేసింది దాని మీద. రేణు కూడా భయపడిపోతుంది. ఈలోగా తన నవ్వు ఇంకా గట్టిగానైతే వినిపించింది. అంతే మరి, వాళ్ళందరూ జడిచిపోయారు. ఆ ఓజా బోర్డు నుంచి దూరంగానైతే వచ్చేశారు. అంతే, ఇండికేటరు దానంతటా అదే ఫాస్ట్ గానైతే కదులుతుంది. ఈ అర్జున్ నీ నొన్ని దగ్గరికి వచ్చి నన్ను లేపాడు అని చూపిస్తోంది. అంతే మరి, వాళ్ళందరికీ అసలు ఏమీ అర్థం కాలేదు. అర్జున్ అర్జున్ మిమ్మల్ని లేపడం ఏంటి, ఏమైంది అని అంటున్నాడు రాఘవ్. దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ గట్టిగా నవ్వైతే వినిపించింది అతి భయంకరంగా. అంతే మరి, ఉన్నట్టుండి ఏదో గ్లిజ్ వచ్చినట్టు వచ్చి కరెంటు మొత్తం ఆగిపోయింది. బంగ్లా ఇప్పుడు పూర్తిగాను చీకట్లోనైతే మునిగిపోయింది. పక్కనున్న వారికి వారే కనిపించటం లేదు. భయంతోని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే రేణు చెయ్యి రాఘవ్ అయితే పట్టుకున్నాడు. బయటికి వెళ్ళిపోతాం పదండి అంటూ వాళ్ళందరూ బయటికైతే వచ్చేశారు. రేణుని పట్టుకొని అలాగా మీదకైతే తీసుకువెళ్తున్నాడు. రేణు ఏమో వద్దు రాఘవ్, మనం బయటికి వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటుంది. కాని రాఘవ్ మటుకు కాదు కాదు, పద పైకి వెళ్దాం పద అంటూ పైకైతే తీసుకుపోయాడు. ఈలోగా మరోవైపు ప్రియ బయటికైతే వచ్చేసింది. ప్రియతో పాటు అర్జున్ కూడా బయటికైతే వచ్చాడు. అంతే, ఆ డాబా మీద ఎవరో ఒక తెల్లటి చీర కట్టుకొని జుత్తంతా విరబూసుకొని నడుస్తున్నట్టుగానైతే కనిపించింది అర్జున్కి. అంతే, షివరైపోయాడు. గట్టిగా అరుస్తున్నాడు. దూరంగా పరిగెడుతున్నాడు. తన వెనకాతలే ప్రియా అయితే పరిగెడుతుంది. ఏ అర్జున్ ఆగు, ఏమైంది నీకు అని అడుగుతుంది. వెంటనే అర్జున్ వెనక్కి తిరిగి పైకైతే చూపిస్తున్నాడు. ప్రియా అక్కడ చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఏయ్, ఇక్కడెవ్వరూ లేరు, అర్జున్ అర్జున్ అంటూ గట్టిగాను అర్జున్ని పిలుస్తూ తన వెనకే వెళ్ళి తన చేతినైతే పట్టుకుంది. అర్జున్ కాసి చూసేసరికి తన కళ్ళు పూర్తిగాను తెల్లగానైతే మారిపోయాయి. కనుపాప పైకైతే వెళ్ళిపోయింది. తను కేరుతూ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అర్జున్ అర్జున్ లే లే, హెల్ప్ అంటూ రాఘవ్ని రేణుని అయితే పిలుస్తుంది. మరోవైపు నుంచి రాఘవ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. రే అర్జున్ లేవరా లే అని అంటూ ఉంటే ఈలోగా ప్రియా రాఘవ్ రేణు ఏది అని అడుగుతుంది. రేణు మీతో రాలేదా, రేణు రేణు అంటూ మళ్ళీ వెనక్కైతే ఆ బంగ్లాలోకి పరిగెడుతున్నాడు. మరోవైపు ఒక రూంలోకైతే వెళ్ళింది రేణు. అక్కడ పక్కనున్న రాఘవ్ తనని చూస్తూ తన పక్కనే కూర్చున్నాడు. తన కడుపు మీద చేయి పెట్టి ఏదో వింతగానైతే నవ్వుతున్నాడు. తనకేమీ అర్థం కాలేదు. రాఘవ్, ఎందుకలా నవ్వుతున్నావు, నాకు భయం వేస్తుంది, బయటికి వెళ్ళిపోదాం అని అంటుంది. ఆ మాటలకి రాఘవ్ ఏం మాట్లాడకుండా నువ్వు పడుకో అంటూ తననైతే బెడ్ మీద పడుకోబెట్టాడు. తనకేమీ అర్థం కావట్లేదు. సరేనని అలానే తను కాస్త చూస్తూ బెడ్ మీద అయితే పడుకుంది. అంతే, రాఘవ్ తన మీదకెక్కి తన కడుపులో చేతులు పెడుతున్నట్టు ఆ చేతులు లోనికి వెళ్తున్నాయి గాని బయటికి ఏమీ కనిపించట్లేనట్టు తనైతే ఫీల్ అవుతుంది. గట్టిగా అరుస్తోంది. ఈలోగా బయట నుంచి రాఘవ్ అయితే వచ్చేసాడు ఆ రూంలోకి. రేణు రేణు అంటూ అరుస్తున్నాడు. అంతే, తన మీద ఎక్కి కూర్చుంది ఎవరు అని భయపడిపోతూ గట్టిగా అరచేస్తుంది. రాఘవ్ హెల్ప్ చెయ్యి అని అంటుంది. ఈలోగా రాఘవ్ అక్కడికి వచ్చేసరికి తన మీద ఎక్కి కూర్చున్న ఆ మనిషి అయితే కనిపించలేదు. వెంటనే రేణుని నిద్రలేపి రాఘవ్ బయటికి తీసుకువెళ్తున్నాడు. రేణుకి విపరీతంగా కడుపులో నొప్పి అయితే వస్తుంది. అంతేకాదు, తనకి చాలా హెవీగా డిశ్చార్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకంతే, తను నడవలేకపోతుంది. తనని గట్టిగా హోల్డ్ చేసి
బయటికైతే తీసుకువచ్చేశాడు రాఘవ్. మరి ఈలోగా బయటనున్న అర్జున్, ప్రియ ఇద్దరూ కూడాను కనిపించడం లేదు. ఏమయ్యారు వీళ్ళు అంటూ భయపడిపోతూ దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి కారులోనైతే కూర్చోబెట్టాడు. ఒక్క నిమిషం, నేను వాళ్ళిద్దరినీ ఎక్కడున్నారో చూసి తీసుకొస్తాను అంటూ రేణుకు చెప్పి తనైతే అవతలకు వెళ్లి గట్టిగా పిలుస్తున్నాడు. కాని ఎక్కడ వాళ్ళ జాడైతే తెలియడం లేదు. ఇంకీలోగా మళ్ళీ ఆ మేడలో నుంచి ఏవో శబ్దాలు. అంతేకాదు, గట్టిగా ఒక అమ్మాయి అరిచినట్టుగానైతే వినిపించింది. అంతే మరి, భయపడిపోయాడు. ప్రియా, అర్జున్ ఎక్కడున్నారు అంటూ మళ్ళీ ఆ మేడ వెనకాతలకైతే వెళ్ళాడు. అంతే, అక్కడ ఒక దగ్గర అర్జున్ ప్రియ మెడ పట్టుకొని గట్టిగానైతే పిసికేస్తున్నాడు. ప్రియ అరవలేని స్థితిలోనైతే ఉంది. అలానే చేతులు కాళ్ళు ఆడిస్తోంది. ఈలోగా అక్కడికి వెళ్లి అర్జున్ చేతుల్లో నుంచి ప్రియనైతే విడిపించాడు. ఇంకా అర్జున్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. ప్రియ, రాఘవ్ కొంచెంగా తెమరుకొని అర్జున్ని కూడా జాగ్రత్తగా పట్టుకుని అక్కడి నుంచి వాళ్ల కారు అయితే ఎక్కేశారు. ఈలోగా రేణు చాలా ఇబ్బంది పడిపోతుంది. రేణు పక్కనే అర్జున్ అయితే పడుకోబెట్టారు. ప్రియ ముందున్న కూర్చుంది. రాఘవ్ కార్ తీసి స్టార్ట్ చేస్తూ ఉంటే ఎంతకి స్టార్ట్ అవ్వట్లేదు. ఇంజన్ ఖరాబ్ అయిపోయినట్టు ఏదో సౌండ్ వచ్చి ఆగిపోతుంది. ఛా, డామిట్ అనుకుని మళ్ళీ బయటికి వెళ్లి ఇంజన్ అయితే చెక్ చేశాడు. వైరు తెగిపోయింది. ఆ వైర్స్ ని ఫిక్స్ చేసి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశాడు. ఈసారి ఇంజిన్ ఆన్ అయింది. రిటర్న్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడైతే వాళ్ళు సుస్సుకని ఆగారో ఆ చెట్టు మీద అదే ఆత్మ తెల్ల చీర కట్టుకొని గబ్బిలంలా వేలాడుతూ చెట్టు మీద నుంచైతే వీళ్ళని చూస్తూ ఉంది. ఇంక వీళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్లారో లేదో గబుక్కమని వీళ్ల కారు మీద అయితే దూకేసింది. వాళ్ళకది తెలుస్తుంది. భయపడిపోతున్నారు. అయినా రాఘవ్ మటుకు ధైర్యంగా కార్ని అలానే ఫాస్ట్ గానైతే డ్రైవ్ చేసేస్తున్నాడు. ఇంకా అదంతా కూడాను రాత్రి సమయం, పైగా నిర్మానుష్యమైన ప్రదేశం. దాని ఆగడాలకి అంతే లేదు. పైనుంచి కారు విండో గ్లాసెస్ మీద కొడుతుంది. అది చూస్తున్నా వాళ్ళు భయపడిపోతున్నారు. అంతేకాదు, ఒక్కసారిగా అది గట్టిగా అరిచేసరికి కార్ టైర్ అయితే పంచర్ అయిపోయింది. కారు అదుపు తప్పి అటూ ఇటూ వెళ్లిపోతూ ఒక చెట్టునైతే ఢీకుంది. అంతే మరి, అందరూ స్పృహ కోల్పోయారు. ఆ సమయంలోనే మళ్ళీ అర్జున్ మీద అయితే ఎక్కి కూర్చుంది. అంతే, తెల్లవారింది. అందరూ లేచారు. అర్జున్ మటుకు లేవలేదు. రేణు నీరసంగానైతే ఉంది. ఇంకా ఏదో విధంగా ఇంటికైతే చేరుకున్నారు. అర్జున్కి పూర్తిగా జ్వరం. రేణుకి అబార్షన్ అయితే అయిపోయింది. ఆ సంగతి హాస్పిటల్కి వెళ్తే తెలిసింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. ప్రియాకి కూడా హెల్త్ బాగాలేదు. మరి అర్జున్ వారం రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు. రాఘవ్ అర్జున్కి తోడుగా హాస్పిటల్లోనైతే ఉండేవాడు. మరి రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించుకుపోవడంతోనే తనకేదో అర్థమైంది. ఇంకా ఇద్దరు ముగ్గురు సజెషన్స్ తీసుకొని ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు అర్జున్ని. అప్పుడే తెలిసింది, అర్జున్ చేసిన పని వల్లే అది అర్జున్ అలా పట్టుకుంది అని తెలుసుకున్నారు. మరి వీరిద్దరూ కూడాను రాత్రి సమయంలోని సుస్సుకని అక్కడికైతే వెళ్లారు కదా. ఆ మామిడి తోపులోని ఒక అమ్మాయి ఎవరో మోసం చేయడంతోని కడుపుతో ఉండడంతో పరువు పోయిందని వాళ్ళింట్లో వాళ్ళు తిట్టి కొట్టడంతో అక్కడ ఆ మామిడి తోటలోని ఆ మామిడి చెట్టుకి ఉరు వేసుకొని చనిపోయింది. తన ఆత్మ అక్కడే ఉండిపోయింది. అయితే ఆ రాత్రి సమయంలోనే
అక్కడికి వెళ్ళిన అర్జును ఆ చెట్టు దగ్గరే పోసేశాడు. మరి అంతే, అక్కడతో అది అర్జున్ అయితే పట్టుకొని అర్జున్ వెనకాతలే వచ్చేసింది. మరి ఇదంతా తెలుసుకున్న వాళ్ళు పరిహారాలు చేసి దాన్ని బంధించి అర్జున్ అయితే బాగు చేసుకున్నారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి. సంధ్య సిస్టర్ సలీం గారు కువైట్ నుంచి, స్వామి గారు అనకాపల్లి నుంచి, అమలు సిస్టర్, ఇంకా లక్ష్మి సిస్టర్, మురళీకృష్ణ గారు బాలాజీ విజయనగరం నుంచి, మౌనిక, సత్య గారు, ధనరాజ్ గారు, రూబిక్ సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, ఇమాం గారు, వసుధ సిస్టర్ హైదరాబాద్ నుంచి, ఇంకా వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, విద్య గారు, ఫన్నీ కామెడీ అనే అకౌంట్ నుంచి, ఇంకా జ్యోతి సిస్టర్, మల్లవరపు లక్ష్మి సిస్టర్, వాణి సిస్టర్, ఇల్లూరి లక్ష్మి సిస్టర్, లావణ్య గారు, ప్రశాంతి సిస్టర్, చిన్ను అనే అకౌంట్ నుంచి రవీంద్ర అన్నయ్య, ఇంకా కిమ్ క్యాంగ్ యూ అని చెప్పేసి ఒక అకౌంట్ నుంచి, గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, రెజీనా సిస్టర్, శ్రీరామ్ గారు, కుమార్ గారు, స్వామి గారు, పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి, నాగేంద్ర గారు, తులసి సిస్టర్, రాజేశ్వరి సిస్టర్, శివు అనే అకౌంట్ నుంచి, కొమ్మూరి రాజశేఖర్ గారు, సలీం గారు, షేక్ జబీబుల్లా గారు, గాయత్రి సిస్టర్, హేమాకాంతి సిస్టర్, సరోజ గారు, సరిత గారు, దివ్యవాణి సిస్టర్, సత్య సిస్టర్, గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, భవానీ సిస్టర్, దేవదాస్ గారు, మౌనిక, సుధీర్, సందీప్, నిఖిల్ గౌడు, చక్రపాణి గారు, మల్లేశ్వరి సిస్టర్. లవ్ యూ ఆల్ అండి. మీరు అందరూ కూడా చూస్తారని తెలుసు, కామెంట్ చేయకపోయినా కూడాను, అందుకే మీ పేర్లన్నీ కూడా ఒకసారి అయితే చెప్పేశాను. మరి మన ఛానల్ ని ఈ ఇయర్ మీరు ఇంకా మంచిగాను మంచి స్టేజ్ లోకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.